ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ డబ్బులు మంజూరు చేసింది. దీనికి గాను తెలంగాణ ప్రాంతంలోని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతును ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మరొకమారు నిరూపించుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నారు అని ఇల్లందకుంట గ్రామానికి చెందిన రైతు రావుల ఎల్లయ్య తెలిపారు. గత ప్రభుత్వాలు హామీలకు పరిమితి అనే కానీ రైతులను కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుంది అన్నారు. 6 గ్యారంటీల పథకంలో భాగంగా రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా 2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, సన్నవడ్లు అమ్మిన 2 రోజులకే సన్న వరిధాన్యం డబ్బులు చెల్లించడంతో పాటు బోనస్ డబ్బులు కూడా అకౌంట్లో వేయడంతో మా రైతులకు సంతోషంగా ఉందని, గత ప్రభుత్వాలు ధాన్యం అమ్మిన వారం 10 రోజులకు డబ్బులు చెల్లిస్తే ఈ ప్రభుత్వం ధాన్యం అమ్మిన 2 రోజులకే అకౌంట్లో డబ్బులు వేయడం చాలా సంతోషమని మండల రైతుల పక్షాన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నాకు ఇల్లంతకుంట మాది, నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ 2 ఎకరాలల్లో నేను సన్నవడ్లు వేసిన, ఆ సన్నవడ్లు వండిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు వెన్నంటుండి మాకు మద్దతు ధర 2320 రూపాయలు ఇచ్చుకుంటూ మళ్ళా బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చింది. ఎందుకంటే 6 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 6 గ్యారంటీలలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పలేదు. మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాకు రైతుకు ఒక వెన్నుముక లెక్క ఉండి నడిపిస్తాడు. ఎందుకంటే ఆనాటి వైఎస్ ప్రభుత్వంలో ఒకటే దఫాల 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఒకటే దఫాల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే. ఆ కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం రైతులం. మరియు మళ్ళొకటి, మాకు ఇప్పుడు మీరు 6 గ్యారంటీలలో మాట తప్పకుండా ఏంటంటే మాకు 200 యూనిట్ల కరెంటు కూడా మాకు ఓకే అయింది. నాకు గ్యాస్ పైసలు కూడా 500 రూపాయలు పడతాయి. గ్యాస్ కూడా ఓకే అయింది. నాకు ఇవి 2 అయినాయి. ఇప్పుడు రైతాంగానికి కూడా నాకు బోనస్, ఇప్పుడు నేను వడ్లమ్మిన తర్వాత తెల్లారలేదు మరనాడే నాకు పైసలు పడ్డాయి. పైసలతో పాటు మళ్ళా తెల్లారి బోనస్ కూడా 500 చొప్పున మళ్ళీ బోనస్ పడ్డది. నాకు ఎకరానికి 29 క్వింటాల వడ్లు వెళ్ళినాయి. 2 ఎకరాలకు 58 క్వింటాలు అయినాయి. నాకు ఆ 58 క్వింటాలకు నాకు 2320 రూపాయల ధర పడ్డది. ఆ ధర పైసలు పడ్డాయి. మళ్ళీ తెల్లారి బోనస్ కూడా 33,000 చిల్లర బోనస్ కూడా నాకు యాడ్ అయింది. ఈ ప్రభుత్వానికి మేము ఈ రైతాంగానికి ఎప్పుడైనా వెనుముక ఉంటాం. రానున్న రోజులలో కూడా ఇదే ప్రభుత్వం రావాలి. మాకు ఈ ప్రభుత్వం వస్తేనే మాకు మంచిగా ఉంటుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెట్టి కృతజ్ఞతలు రైతుల తరపున, మా ఇల్లంతకుంట మండల రైతుల తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను.